Nobody can stop this flow. Hallelujah. Hallelujah. దయచేసి గ్రౌండ్ ప్రేయర్లో కూడా ఉండాలి. ఎందుకంటే వాక్యం సూటిగా అది సజీవమై బలము గలదై హృదయం లోపలికి ఆలోచన లోపలికి వెళ్ళి అక్కడ క్రియ చేయనట్లుగా దయచేసి గ్రౌండ్ ప్రేయర్లో కొంతమంది ఉండాలి. ఇక స్తుతించుకుంటూ వాక్యం విందాం, దాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. చదవండి యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ 3వ వచనాలు చదవండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2-3 వచనములు. ఆయనకు పైగా సరాపులు నిలిచియుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో అనగా గాన ప్రతిగానములు చేయుచుండిరి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ శరాపులు నిలుచుని ఒకరితో మాట్లాడుకుంటున్నారు. మరి ఏం మాట్లాడుకుంటున్నారు అని చూస్తే ఒకరితో ఒకరు చెప్తున్నారు పరిశుద్ధుడు అని. ఆయన పరిశుద్ధుడు అని చెప్పుతున్నప్పుడు ఆ లోపల ఉన్న అంతర్యం లేదా అంతరార్థం పరిశుద్ధుడు అని చెప్పుతున్నారు. ఏదైనా మాట్లాడుతున్నప్పుడు, ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ, లేదా 2-3 కలిసినప్పుడు కానీ, ఏదైనా ఒక వ్యక్తి గురించి మాట్లాడుకునేటప్పుడు ఆ వ్యక్తి యొక్క స్వభావం అక్కడ బయటపడుతూ ఉంటుంది. ఒక దొంగ గురించి మాట్లాడితే ఆయన దొంగ అని చెప్తారు కదా, అలా ఎవరి గురించి మాట్లాడుతున్నా వారు చేస్తున్న కార్యములను బట్టి ఆ వ్యక్తి ఎవరో చెప్తారు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు దేవుడి యొక్క కార్యములు అర్థం కావట్లేదా? ఎందుకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్న వెంటాడుతూ ఉందా? అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా అని మాట్లాడిన అజ్ఞాన కాలం ఉండెనా? ఈరోజు ఒక గ్రహింపు రావాలి. అదేంటంటే ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన వాడు పరిశుద్ధమైన కార్యాలే చేస్తాడు. ఆమేన్. చెప్దాం ఇలాగా, పరిశుద్ధుడైన వాడు పరిశుద్ధమైన కార్యాలే చేస్తారు. హల్లెలూయా. ఈరోజు ఒక విషయం ముందుగా గ్రహించి అప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్దాం. అదేంటంటే ఆయన పరిశుద్ధుడేనండి, కానీ అక్కడ చేరుతున్న వారిని పరిశుద్ధులుగా చేయడానికి ఇక్కడ ఒక కార్యమును మనం చూస్తున్నాం. అదేంటి చూడండి, 6వ వచనం. ఇదే అధ్యాయం 6వ అధ్యాయం 5-6 వచనాలు ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5-6 వచనములు. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతి నగు యెహోవాను నేను కనులారా చూచి తిని అనుకొంటిని. అప్పుడు ఆ శరాపులలోనొకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి. హల్లెలూయా. ఏమంటున్నారు ఇక్కడ? మనం ఈ వాక్య భాగం అందరికీ తెలిసిన భాగమే గనుక ఇక్కడ మనం ఆగకుండా ముందుకు వెళ్ళబోతున్నాం. కానీ ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం చూడండి, ఆయన పరిశుద్ధుడే, అక్కడ ఉన్నది పరిశుద్ధమైన వాతావరణమే, కానీ అపవిత్రమైన పెదవులు గలవానిని
పరిశుద్ధుడుగా మార్చడానికి అక్కడ చేస్తున్న ఒక కార్యం, శరాపులలో ఒకడు తానట బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని ఎగిరి వచ్చి దానిని నోటికి తగిలించాడట. ఏది అపవిత్రమో దానికి ఆ అగ్నితో నిండిన, ఆ కారుతో నిండిన ఆ నిప్పును తగిలించిన వెంటనే జరిగిన కార్యం 7వ వచనం, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. హల్లెలూయా. పాపము పరిహరించి ప్రాయశ్చిత్తం చేసి దోషము తొలగించి ఒక పాపిని కూడా పరిశుద్ధుడుగా చేస్తున్న ఒక కార్యమే ఈ కార్యం. ఏ కార్యం? కారుతో తీసిన నిప్పును ఎక్కడ అపవిత్రత ఉందో అక్కడ తగిలించి, లేదా అక్కడ ఆ అగ్నితో మండించి, ఆ నిప్పుతో కాల్చి చేసిన నిమిషం అది పరిశుద్ధమైనదిగా మారుతున్నది. ఇది ఒక కార్యం. ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ఆ రోజు యెషయా గారికి తగిలించిన ఆ నిప్పు ఈరోజు అపవిత్రమైన ప్రతి పెదవులకు తగులును గాక. ప్రార్థిద్దామా? ఎవరైనా సరే ప్రార్థన అందుకోండి. ఒకరు స్తోత్రం 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 అయ్యా, స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి, స్తోత్రం మా ప్రభా. నాయన మీరు పరిశుద్ధులు 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 నాయన, మీకు స్తోత్రం తండ్రి. ప్రభా నాయన, ప్రభా నాయన, సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ప్రభా నాయన మీ మహిమతో నిండి ఉన్నదని ప్రభా గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేస్తున్నటువంటి ప్రభా స్తోత్రం తండ్రి. ప్రభా ఆయన మీ మహిమను కొనియాడుచున్నటువంటి స్థలములో ప్రభా నాయన తండ్రి, మీ బలిపీఠపు నిప్పులలో ప్రభా నాయన ఆరులు తీసి ప్రభా నాయన స్తోత్రం తండ్రి. ప్రభా నాయన అది పెదవులకు తగిలించినప్పుడు ప్రభా దోషమంతా పోయి ప్రభా నాయన తండ్రి అపవిత్రత తొలగిపోయినట్లుగా ప్రభా స్తోత్రం తండ్రి. నాయన నీ వాక్యంలో ఇక్కడ రాయబడి ఉంటుండగా తండ్రి ప్రభా నాయన, పరిశుద్ధుడు అయినటువంటి నిన్ను ప్రభా నాయన మేము స్తుతించి ఆరాధిస్తున్నప్పుడు ప్రభా నాయన స్తోత్రం తండ్రి. నాయన స్తోత్రం అయ్యా, స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన. ఆ బలిపీఠపు కారులో ప్రభా తీసినటువంటి నిప్పును ప్రభా నాయన మా పెదవులకు తగిలించుకుని ప్రభా స్తోత్రం తండ్రి. ప్రభా నాయన మా దోషమును మా అపవిత్రతను తొలగించుకొని ప్రభా స్తోత్రం తండ్రి. నాయన మీరు పరిశుద్ధులై ఉన్నారు కనుక ప్రభా పరిశుద్ధమైన పెదవులతో ప్రభా నాయన మేము సైతం నాయన నిన్ను స్తుతించి ఆరాధించు వారముగా ఉండినట్లు కృప చూపించమని ఈ పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొందుకొని నమ్మ ప్రియపరలోక తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నేను అపవిత్రత కలిగి ఉన్నాను అని ఒక ఆలోచన, నేను దోషముతో నిండుకొని ఉన్నాను అనే ఆలోచన గనక కలిగి ఉండి అపరాధ భావంతో నిలబడి ఉంటే ఈరోజు ప్రభు పాదాలు పట్టుకొని అడుగుదామా? ప్రభు, నా జీవితంలో దోషము ఇక్కడ ఉంది అన్నప్పుడు ఇదిగో అక్కడ ఆ ఏరియాలో దేవుడు తన నిప్పుతో కాలుస్తారు. అటువంటి కార్యమే మనం యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో చూస్తున్నాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయానికి ఇప్పుడు రండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 6-7 వచనములు. ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు.
నేనేమని ప్రకటింతునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డి అయ్యున్నారు, వారి అంతమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. మనం దీని యొక్క భావం విన్నాము కదా. గడ్డి ఎండిపోవును, 8వ వచనం, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యం నిత్యము నిలుచును. వాక్యం అగ్ని కాదా? వాక్యం అగ్నితో పోల్చలేదా? చెప్పండి. వాక్యం అగ్నియే కదా. నా మాట అగ్ని వంటిది కాదా? ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం, నా మాట అగ్ని వంటిది కాదా అని అడుగుతున్న దేవుడు. బండను కూడా బద్దలు చేయగలిగిన సుత్తి వంటిది కాదా అని అడుగుతున్నారండి. ఆయన వాక్యం అగ్ని వంటిదే. ఈరోజు ఎక్కడ దోషములు ఉన్నాయో, హృదయాంతరంగంలో ఆలోచన విధానములో దోషం పరిగెడుతుందా? దానిని ఇక అడ్డుగడియలు వేసి ఆపగలిగిన శక్తి కలిగిన అదే వాక్యపు అగ్ని అక్కడికి కూడా ప్రవేశించునుగాక. హల్లెలూయా. ఈరోజు మనకి గ్రహింపులోనికి రావాల్సిన విషయం, మొట్టమొదటిగా మనల్ని మనం కడుక్కొని ఆయన సన్నిధిలో కనపరుచుకుందాం. ఒకరితో ఒకరు చెప్పండి, మనల్ని మనం శుద్ధి చేసుకుందామని. చూడండి ఒక మాట, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15-16 వచనాలు దయచేసి చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 15-16 వచనములు. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. హల్లెలూయా. ప్రభువు సూటిగా చెప్తున్న మాట, మిమ్మును కడుగుకొని శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. సో ఈరోజు మనం మన దోష కార్యాలు తొలగించుకొని మనల్ని మనం కడుక్కొని ప్రభు సన్నిధిలో నిలబడదాం. ఎక్కడెక్కడ అపవిత్రత ఉందో అక్కడ దానిని ఆయన అగ్నితో మండించి మనల్ని శుద్ధీకరించి, అంతేకాదు పరిశుద్ధులుగా చేసి నిలబెట్టుటకు ఆయన సమర్థుడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఒక ప్రార్థన చేద్దామా? ఏమనంటే, అయ్యా, ఆ రోజు యెషయా గారు ఎలాగైతే నేను అపవిత్రమైన పెదవులు కలవాడను అని గుర్తుపట్టాడు, ఈరోజు మాకు దోషము కలుగ చేస్తున్న ప్రతి అవయవమును మేము గుర్తుపట్టాలా. మేము పాపము చేస్తున్న ప్రతి ఏరియా గుర్తుపట్టాలా. వ్యక్తిగతంగా నా జీవితంలో నేను ఎక్కడ తప్పిపోతున్నానో దానిని గుర్తుపట్టి నీ సన్నిధిలో నిలబడ్డానయ్యా. ఇదిగోనైనా నన్ను పరిశుద్ధపరచున్నట్లు ఆ ఏరియాని కాల్చమని ప్రార్థిస్తున్నానని ప్రార్థన చేద్దాం. అగ్ని వంటి వాక్యం ఈరోజు ఆ ప్రతి దోషమును పరిహరించినట్లుగా అగ్నితో కాల్చును గాక. ప్రార్థన చేద్దామా? ఒకరు ప్రార్థన అందుకోండి.
తండ్రి యేసయ్య మీరు పరిశుద్ధులు నా తండ్రి ప్రభువా. నా తండ్రి ఆ రోజు నా తండ్రి ప్రభువా యెషయా గారు నా తండ్రి ప్రభువా యేసు రాజా నేను అపవిత్రుడను, నేను అపవిత్రత పెదవులు కలవాడను అని నా తండ్రి ప్రభువా మీ ఎదుట నా తండ్రి ఒప్పుకొని ఉన్నాడు ప్రభువా. ఈ రోజు నా తండ్రి ప్రభువా యేసయ్య మేము కూడా నా తండ్రి ప్రభువా యేసయ్య మీ సన్నిధిలో నా తండ్రి ప్రభువా ఒప్పుకుంటున్నామయ్యా. మేము అపవిత్రులముగా మేము జీవిస్తున్నాం ప్రభువా, మమ్మల్ని క్షమించండి ప్రభువా. నా తండ్రి ప్రభువా యేసయ్య మా జీవితంలో ఎక్కడ నా తండ్రి ప్రభువా ఏ ఏరియాస్ లో నా తండ్రి ప్రభువా మేము తప్పిపోతున్నాము నా తండ్రి ప్రభువా, అపవిత్రతగా నా తండ్రి మేము నా తండ్రి ప్రభువా ప్రవర్తించుచున్నాము నా తండ్రి ప్రభువా యేసయ్య మీరే మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభువా. వాక్యము అనే అగ్నితో నా తండ్రి ప్రభువా యేసయ్య మీరే నా తండ్రి ప్రభువా యేసయ్య మేము నా తండ్రి ఎక్కడ అపవిత్రత కలిగిన వారముగా నా తండ్రి ఏ ఏరియాలో మేము ఉంటున్నామో నా తండ్రి ఆ ఏరియాను నా తండ్రి ప్రభా మమ్మల్ని కాల్చమని చెప్పి వేడుకుంటున్నాం తండ్రి ప్రభువా. నా తండ్రి మీ వాక్యం అగ్ని వంటిది కాదా, నా మాట అగ్ని వంటిది కాదా అని నా తండ్రి యేసయ్య వాక్యం సెలవిస్తుండగా అవునయ్యా మీ మాట అగ్ని వంటిది ప్రభువా. నా తండ్రి యేసయ్య మీరు పలుకుతున్న ప్రతి మాట నా తండ్రి ప్రభువా మా జీవితంలో మేము ఎదుర్కొంటున్న నా తండ్రి యేసయ్య ప్రతి ఏరియాలో అపవిత్రత అనే ఏరియాలో నా తండ్రి ప్రభువా మీరు పలుకుతున్న ప్రతి మాట కాల్చివేయును గాక అని ప్రార్థన చేయించున్నాం తండ్రి. నా తండ్రి మాలో ఉన్న అపవిత్రతను మీరు తీసివేయమని చెప్పి వేడుకుంటున్నాం తండ్రి యేసయ్య. మీరు పరిశుద్ధులు కనుక మేమును పరిశుద్ధులుగా జీవించటానికి కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభువా. నా తండ్రి ప్రభువా మా ప్రతి బలహీనతను తీసివేసి నా తండ్రి యేసయ్య మీ యొక్క బలముతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేయించున్నాం తండ్రి ప్రభువా. తండ్రి మీరే మమ్మల్ని బలపరచువాడు నా తండ్రి యేసయ్య. నా తండ్రి ప్రభువా మీరే మమ్మల్ని నడిపించమని బలపరచమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్ ఆమేన్. ఈరోజు అట్టి మనస్తత్వంతో మనం ఆయన సన్నిధిలో నిలబడుతున్నాం. ప్రతి ఒక్కరి హృదయం శుద్ధీకరణ కొరకు ఆతురత పడినట్లుగా చూచుకొనండి. ప్రభు ఒక్కొక్కరిని కూడా ఎలా శుద్ధీకరిస్తున్నారో ఈరోజు మనం చూడబోతున్నాం. రెడీయా? రెడీ అయితే నేను రెడీ అని చెప్పండి. హల్లెలూయా. ఇక జాగ్రత్తగా లోపలికి వెళ్ళబోతున్నాం. చూడండి, ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ఒక స్పీడ్ అందుకుంటుంది చూసారా, ఆ రేంజ్లో ఇప్పుడు మనం పైకి ఎగరబోతున్నాం, లేదా దోణిని లోతులోనికి తీసుకుని వెళ్ళబోతున్నాం. ఆమేన్. దోణిలో ప్రయాణం చేస్తుంటే అది లోతులోనికి వెళ్ళబోతుంది. ఒక ఫ్లైట్లో కనుక ప్రయాణం చేస్తున్న అనుభవంలో ఉంటే అది టేక్ ఆఫ్లోనికి వెళ్ళబోతుంది. ఆమేన్. హల్లెలూయా. ఇక చూడండి, పరిశుద్ధపరచబడడానికి మనం ఆయన సన్నిధిలో నిలబడి ఉన్నప్పుడు ఆయన చేస్తున్న ఒక కార్యం ఉంది. దానిని బట్టి దావీదు గారు ఆయనని స్తుతిస్తూ ఉన్నారు. అదే అనుభవం మనందరికీ కావాలి. వెళ్దాం రండి. 103వ కీర్తన మొదటి వచనం మొదటిగా చదువుదాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన నామం ఎట్టి నామం? పరిశుద్ధ నామం. ఈరోజు ఆయన నామమును సన్నుతించమని, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించమని నా ప్రాణముతో మనం చెప్పుకుందాం. చూడండి, ఒకనాడు మనం చూస్తున్నాం, సెరాపులు అందరూ నించున్నారు, ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు, పరిశుద్ధుడు 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 అని. ఈరోజు నువ్వు ఉన్న స్థలంలో నువ్వు ఒక్కరిదానివే ఉన్నావేమో.
ఈరోజు నువ్వు ఉన్న స్థలంలో నువ్వు ఒక్కడివే ఉన్నావేమో, కానీ గుర్తుపట్టు, నీ ప్రాణం, నీ దేహం, నీ ఆత్మ నీతో ఉన్నాయే, వాటితో చెప్పు, నా ప్రాణమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించమని. నీ ప్రాణం నీతో చెప్పగలగాలి ఆయన పరిశుద్ధుడు అని. నీవు నీ ఆత్మతో చెప్పగలగాలి ఆయన పరిశుద్ధుడు అని. లోపల ఎక్కడి నుంచైనా సందేహము కలుగుతున్నదా? రెల్లు వలె అటు ఇటు కదులుతున్న విశ్వాసం కలుగుతుందా? ఈరోజు వాటితో మాట్లాడు సూటిగా, ఆయన పరిశుద్ధుడు అని చెప్పని. నీ హృదయం నీతో ఆయన పరిశుద్ధుడు అని, ఆయన పరిశుద్ధుడు 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 అంటున్నప్పుడు అక్కడ పరిశుద్ధత వ్యాపింప చేస్తూ ఉంటుంది. అటువంటి ఏరియాలో ఏ దోషము నిలువ నేరదు. ఒక గడ్డిని కూడా, ఒక గడ్డి రెల్లును కూడా అగ్నితో మండించి ఆయన ఖడ్గము వలెను ఆ జ్వాలల మధ్యలో దానిని ఖడ్గ జ్వాలగాను మార్చగలిగిన దేవుడు సర్వ శరీరులను పరిశుద్ధులుగా చేయడానికే కదా నిత్యము నిలుచు వాక్యమును దయచేశారు. ఆయన వాక్యం అగ్ని వంటిది కాదా? ఈరోజు ప్రతి క్షణం గుర్తు రావాల్సిన వాక్యం, ఆయన వాక్యం అగ్ని వంటిది కాదా? అగ్ని రాగానే బూడిదవ్వాల్సినవన్నీ బూడిద అయిపోతాయి. మన దోష కార్యాలు కూడా అలాగుననే తొలగింపబడును గాక. ఆమేన్. పలుకుదామా ఆమేనని. చూడండి, మండుచున్న పొద గనక బూడిదై కాలిపోయి ఉంటే అక్కడ పరిశుద్ధ వాతావరణం ఉండేది కాదు. పొద కాలుతుంది కానీ, మండుతుంది కానీ అది కాలి బూడిదైపోలా. అందుకే అక్కడ పరిశుద్ధ వాతావరణం వ్యాపించింది. ఈరోజు నేను చేసిన దోషమును బట్టి నేను నాశనం అయిపోతాను అనుకుంటూ ఇస్కరియోతు యూదా చనిపోయినట్టుగా కాదండి. ఆయన సన్నిధిలో నిలబడి ఆయన పాదములు పట్టుకొని పరిశుద్ధత అనే దాని ఎంతో లక్ష్యముంచి ప్రతి దోష కార్యమును కడుక్కొని నిలబడితే ఆయన ఇస్తున్న అగ్ని ద్వారా పరిశుద్ధత వ్యాపిస్తుంది గనుక ఈరోజు ఆయన నామమును చెప్పవలసిన మాట, ఆయన నామమును బట్టి పలకవలసిన మాట, ఆయన పరిశుద్ధుడు. నీ ప్రాణం నీ ఆత్మతో చెప్పని, నీ ప్రాణం నీ దేహముతో చెప్పని ఆయన పరిశుద్ధుడు అని. పరిశుద్ధ నామమును సన్నుతించడానికి రెడీయా? ఎందుకట? నా ప్రాణము యెహోవాను ఎందుకు సన్నుతించాలట? ఇప్పుడు చదవండి 2వ వచనం, 103వ కీర్తన 2వ వచనం. 103వ కీర్తన 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. ఆమేన్. 3వ వచనంలో మొదటి మాట చూడండి, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఎవరితో చెప్తున్నారు? ఎవరితో చెప్తున్నారు? దావీదుకు ఒక అనుభవం ఉంది, తన ప్రాణముతో మాట్లాడుకునే అనుభవం. ఈరోజు నువ్వెవరితో మాట్లాడుతున్నావు? నీ ప్రాణంతో నువ్వు ఏమని చెప్పుకుంటున్నావు? నీ ప్రాణంతో నువ్వు విసిగిపోతున్నానని చెప్తున్నావా? అలసిపోయానని చెప్తున్నావా? ఏం చేయాలో అర్థం కావట్లేదని చెప్తున్నావా? ఏదో ఇక ముందున్న దినములు శూన్యమన్నట్టుగా అయిపోతున్నావా? ఈరోజు నీ ప్రాణముతో ఈ మాట చెప్పగలవా? ఒక నిరీక్షణ ఉంది కదా,
ముద్దులో నుండి కూడా ఒక అంకురం రాగలదు కదా, చిగురు వేయగలదు కదా. అంతా అయిపోయింది, నా జీవితం ఇంకేమీ లేదు అనుకునున్నావా? అయితే అక్కడ నుండే ప్రభు యొక్క చిగురు బయటికి రాని. అంతా పాపముతోను దోషముతోను నిండుకుపోయింది, ఇక నేనేమి చెయ్యలేను అన్నప్పుడు ఆయన పాదములు పట్టుకుంటే చాలు, ఆయన వైపు తిరిగితే చాలు. ఈరోజు మన ప్రాణంతో చెప్దామా, నా దోషములన్నిటినీ క్షమించువాడు ఆయనే అని. ఆమేన్. నా సంకటములన్నిటినీ కూడా కుదుర్చువాడు ఆయనే. ఈరోజు నువ్వు దోషము చేత, పాపము చేత నిండుకొని ఎక్కడ అపవిత్రత కలుగుతున్న అవయవం ఉందో ఆ అవయవమును ఆయన సన్నిధిలో నిలబెట్టు. అక్కడ నిప్పుతో ఆయన కాల్చి దానిని పరిశుద్ధపరచబోతున్నారు. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? నేను నమ్ముతున్నానని చెప్దాం. హల్లెలూయా. ఇంకా చూడండి, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అట. హల్లెలూయా. ఎవరు దొరుకుతారా అని పాతాళం నోరు తెరుచుకొని మింగుదామని వెనక తిరుగుతుంటే, అటువంటి సమాధిలో నుండి కూడా, అటువంటి మరణకర స్థితిలో నుండి కూడా ఆయన ప్రాణమును విమోచించుచున్నారట. దేని చేత? పరిశుద్ధపరచటం చేత. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ఎవరికి? ప్రాణమునకు. ఎవరితో చెప్పాలి? మన ప్రాణంతో, మన సొంత ప్రాణంతో అని చెప్పుకుందాం. ఇంకా ఏం చెప్తున్నారు? పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయంను తృప్తిపరచుచున్నారు. పక్షిరాజు యొక్క యవ్వనం క్రొత్తదవ్వడం ఇది అందరికీ తెలిసిన విషయమే కావచ్చు. దానికున్న జీవితకాలం మొత్తం 70-80 సంవత్సరాలు అనుకుందాం. దాంట్లో ఒక 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దానికి ఎదిగిన పెద్ద ముక్కు వలన, దానికి ఎదిగిన పెద్ద పెద్ద గోర్ల వలన, దానికి ఎదిగిపోయిన పెద్ద పెద్ద ఈకల వలన అది ఎగరలేని స్థాయిలోనికి, ఎర్రని పట్టుకోలేని స్థాయిలోనికి, దానిని మాంసమును తినలేని స్థాయిలోకి వెళ్ళిపోతుందే. అటువంటి సమయం అవన్నిటినీ పీక్కొని, ఆ ఈకలన్నీ పీక్కొని, ఆ గోర్లన్నీ కూడా బండకేసి వాటిని తీసేసుకొని, ఆ ముక్కును హల్లెలూయా, ఆ ముక్కును కూడా బండకేసి కొట్టి, ఏమీ లేని ఒక అనుభవంలో ఆ సూర్యుని కింద అలా ఎదురు చూస్తున్నప్పుడు కొత్త రెక్కలు, కొత్తగా వస్తున్న ఎదిగిన ఆ ముక్కు, ఆ చిన్న చిన్న గోర్లు రాగానే దానికి మరలా యవ్వనం వచ్చిన స్థితిలోనికి వెళ్ళి, అప్పటి వరకు ఎగిరిన అనుభవం కంటే కూడా ఇంకా పైకి ఎగురుతున్న అనుభవంలోనికి వెళ్తున్న ఆ యవ్వనపు స్థితి ఆ పక్షిరాజుకు వచ్చింది నిజమే. అయితే ఈ ప్రకృతిలో అట్టి కార్యం చూపిస్తున్నది నిజమే. అయితే ఇదిగో ఒక్కొక్కరి జీవితం గొంగళి పురుగు వల్లనే ప్రారంభించి అలా మారుతున్న ఒక అనుభవంలోకి వెళ్ళిన తర్వాత ఇక బయటికి వచ్చే అనుభవం పూర్తి మారు మనస్సు, పూర్తి ట్రాన్స్ఫర్మేషన్. ప్రాణం అదే, గుర్తుంచుకుందాం. హృదయం మాత్రం మారింది.
అటు అనుభవమే ఒక సీతాకోక చిలుకలాగా బయటకు వచ్చి ఎగురుతూ ఉంటే, ఇదిగో ఒక పక్షిరాజు ఎలాగైతే ఆ అనుభవంలోకి వెళ్తుందో, అట్టి అనుభవంలోకి మనము కూడా వెళ్ళి అలాగూ ఎగురుతున్న ఒక వింతైన అనుభవంలోనికి వెళ్తూ, ఒక పాపపు స్థితిని విడిచిపెట్టి ఒక పరిశుద్ధపు స్థితిలోనికి ఆ ఆ ఎగురుతున్న అనుభవంలోనికి వెళ్తూ, ఆ దోష కార్యములన్నీ విడిచిపెట్టి ఒక పరిశుద్ధమైన క్రియలు చేస్తూ పరుగులు పెడుతున్న ఎగురుతున్న ఒక అనుభవం ఉంటే ఎంత బాగుంటుంది. ఈరోజు అట్టి అనుభవాల కొరకు నిలబడదామా ఆయన సన్నిధిలో? ఎంతమందికి అర్థమవుతుంది? అలా గనుక నిలబడడానికి ఈరోజు మనస్సును లగ్నపరుచుకొని ఆయన సన్నిధిలో నిలబడితే ఆ దోషమును పరిహరించినట్లుగా ఆయన అగ్ని అయిన వాక్యం, ఆయన అగ్ని, ఆయన నిప్పు ఈరోజు ఆ అపరిశుద్ధతను తొలగించినట్లుగా, పరిశుద్ధముగా మార్చునట్లుగా అక్కడ కాల్చును గాక. ఆయన అగ్ని క్రియ చేయును గాక. పలుకుదామన్నమాట, ఆయన అగ్ని క్రియ చేయును గాక. ఆయన అగ్ని క్రియ చేయును గాక. ఎప్పుడైతే ఆయన అగ్ని క్రియ చేస్తుందో మన జీవితం పరిశుద్ధమైన ఒక జీవితంగా మారుతుంది. ఈ అవకాశం ఈ భూమి మీద ప్రాణం, ఆత్మ, శరీరం కలిసున్నప్పుడే నానా. ప్రాణం పోగొట్టుకున్న తర్వాత ఈ అవకాశం లేదు. ఒక 3-4 సంవత్సరాలు లేదా ఒక 5 సంవత్సరాలు ఒక కోర్స్ కోసం ఒక కాలేజ్లో జాయిన్ అయ్యావనుకో, నువ్వు పరీక్షలు రాసే అనుభవం 5 సంవత్సరాలే కదా. పాస్ అవ్వడానికి ఇచ్చిన అవకాశం 5 సంవత్సరాలే కదా. అది దాటితే ఇక ఉంటుందా? ఉండదు. ఎంత ఏజ్ లిమిట్ పెట్టారో అది దాటిన తర్వాత ఏ అవకాశము ఎలా ఉండదో, భూమి మీద ప్రాణం, దేహం, ఆత్మ కలిగి ఉండి కదులుతున్నంత వరకే దోష పరిహారానికి, పాప పరిహారానికి అవకాశం. ఆ సమయం దాటితే ఇక అవకాశం లేదండి. అందుకే అపవాది అయిన వాడు, వేటగాడైన వాడు పక్షులను వేటాడుతున్న రీతిగా ఒక్కొక్కరి జీవితంను అంతమొందించాలని పరిగెడుతున్నాడు. ఒక క్యాటిల్ బర్ పట్టుకొని పరిగెడుతూ వేటగాడు ఉన్నాడనుకోండి, వాడి చేతిలో ఉన్న ఆయుధం ఏంటి? ఆ క్యాటిల్ బర్లో పెట్టేది ఏంటి? రాయి. ఈ రాయి దేనికి వాడతాడు వాడు? ఆ పక్షిని పడగొట్టడానికి. చెప్పండి, ఆ పక్షిని అవునా? అలాగైతే ఈరోజు వేటగాని ఊరిలో నుండి పక్షి తప్పించుకోవడానికి సిద్ధం కా. హల్లెలూయా. అపవాది దోషారోపణ చేయడానికి అవకాశం లేకుండా దేవుడు ప్రతి పాపమును పరిహరించడానికి ఆయన అగ్నితో, నిప్పుతో మండుతూనే ఉన్నారు. హల్లెలూయా. సెరాపులు, కెరూబులు వెయిటింగ్ అండి. దేనికి? ప్రతి దోషమును పరిహరించడానికి ఆజ్ఞ బయలుదేరగానే ఆ నిప్పుతో ఆ దోషమును కాల్చివేయడానికి. ఎంతమందికి అర్థమవుతుంది? అయితే ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేద్దామా? ఒకరు ప్రార్థన అందుకోండి. మీరు మాట్లాడిన ప్రతి
ప్రతి మాట కొరకు ఎంతో వందనాలు తండ్రి, స్తోత్రాలు. అవును దేవా, మేము దోషం చేసిన వారము, అపవిత్రమైన పెదవులు గలవారము. దేవా, మా ప్రతి పాపాన్ని గ్రహించే దేవుడిగా మీరున్నందుకు ఎంతో వందనాలు. అవును దేవా, మీ వాక్యం అని అగ్ని చేత నిప్పు చేత కాల్చమని అడుగుచున్నాం ప్రభా. అవును తండ్రి, మీరు దోషాన్ని పాపాన్ని క్షమించే దేవుడుగా ఉన్నారు. అపవిత్రతకు ఏ మాత్రము చోటు లేదు. పాపాన్ని క్షమించే దేవుడు తండ్రి వందనాలు. దేవా, ఇంత గొప్ప దేవుడు మీరు మా జీవితంలో మేము కలిగి ఉంటే అదెంతో దాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. దేవా, మా ఆలోచన మా యొక్క తలంపులు దేవా ప్రతిదీ కూడా ఎంతో పవిత్రంగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. అపవిత్రతకు చోటు లేకుండా సహాయం చేయండి. మా పెదవులు, మా మాటలు, మా చూపులు దేవా, మా ప్రతి నడవడి, మా ప్రతి గమనికను దేవా మీరు పవిత్రపరచాల్సిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. పక్షిరాజు యవ్వనం క్రొత్త చూడినట్లుగా మా ఆధ్యాత్మిక జీవితము ప్రతిదినం క్రొత్తగా అవ్వడానికి సహాయం చేయండి తండ్రి. మీ వాక్యపు వెలుగులో ప్రభా మేము సరిచేయబడుతూ తండ్రి మా విధేయతను వదిలిపెడుతూ పరిశుద్ధతలోకి దేవా దినదినం ఎదగడానికి మీరు మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మేము ఎక్కడెక్కడైతే ఫెయిల్ వస్తున్నామో అన్నిటిని సరిచేయబడ్డానికి దేవా మా ప్రాణంతో మేము చెప్పగలిగే వారిగా ఉండడానికి సహాయం చేయండి. దేవా, మీరు మా జీవితంలో చేస్తూ వస్తున్న ఈ గొప్ప మేళ్ళ కొరకై వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామంలో అడిగి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ఆమేన్. వెళ్దాం రండి. ఆయన నిప్పుతో ఎంత రెడీగా ఉన్నారో చూద్దాం. రెడీయా? హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం మొదటిగా చదవండి. యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయము 8వ వచనం. వాటి 4 ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తముల వంటి హస్తములుండెను. 4ంటికి ముఖములు రెక్కలను ఉండెను. మానవ హస్తము వంటి హస్తములు వాటి 4 పక్కల రెక్కల కింద ఉన్నాయట. ఇవేంటి? దానిలో 4 జీవులు ఉన్నాయి కదా. దేవుని యొక్క సింహాసనం ఎలా ఉంటుందో ఆ రోజు యెహెజ్కేలుకి చూపిస్తున్నారు. దానిలో 5వ వచనం చూడండి. దానిలో నుండి 4 జీవుల రూపములు గల ఒకటి కనబడినట. వాటి రూపము ఎలా ఉన్నాయి చూడండి. మానవ స్వరూపము వంటిది. ఒక్కొక్క దానికి 4 ముఖములు ఉన్నాయట. వాటి కాళ్ళు చక్కగా నిలబడ్డాయి. వాటి అరకాళ్ళు 1000 కాళ్ళ వలె ఉన్నాయి. అలాగనే అవి తలతల్లాడుతూ ఇత్తడి వలె ఉన్నాయట. వాటి 4 పక్కల ఉన్న రెక్కల కిందట మానవ హస్తముల వంటి హస్తములు ఉన్నాయట. చెప్దాం, మానవ హస్తం అని. మానవ హస్తం. ఇప్పుడు రండి, యెహెజ్కేలు 10వ అధ్యాయం. యెహెజ్కేలు 10వ అధ్యాయంకి వెళ్దాం. ఇప్పుడు చదువుదాం. 5వ వచనం నుండి 6, 7 వచనాలు చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం నుండి. కెరూబుల మధ్య నుండి
చక్రముల దగ్గర నుండి అగ్ని తీసుకొనుమని ఆయన అవిసనార బట్ట ధరించుకొనిన వానికి ఆజ్ఞ ఇయ్యగా అతడు లోపలికి పోయి చక్రము దగ్గర నిలిచెను. కెరూబులలో ఒకడు కెరూబుల మధ్యనున్న అగ్ని వైపు చెయ్యి చాపి నిప్పులు తీసి అవిసనార బట్ట ధరించుకొనిన వాని చేతిలో నుంచగా అతడు అవి పట్టుకొని బయలుదేరెను. హల్లెలూయా. ఎంతమంది గ్రహిస్తున్నారు? కెరూబులు మధ్య నుండి చక్రముల దగ్గర నుండి అగ్ని తీసుకోమని ఆయన అవిసనార బట్ట ధరించుకొనిన వానికి ఆజ్ఞ ఇస్తున్నారట. నిప్పును తీసుకోమని చెప్పితే, అగ్నిని తీసుకోమని చెప్పితే అతడు లోపలికి పోయి చక్రము దగ్గర నిలుచున్నాడట. ఎవరు నించున్నారు? అవిసనార బట్ట ధరించుకున్నవాడు. ఆ లోపలికి పోయి చక్రం దగ్గర నించుంటే కెరూబులలో ఒక్కడట కెరూబుల మధ్యనున్న అగ్ని వైపు చెయ్యి చాపి ఆ నిప్పులు తీసి అవిసనార బట్ట ధరించుకొనిన వాని చేతిలో ఉంచితే అతడు అవి పట్టుకొని బయలుదేరాడట. బలిపీఠం మీద నుండి నిప్పులు తీసుకొని వచ్చి ఎక్కడ దోషముందో అక్కడికి ఎగురుకుంటూ వచ్చి నా నోటికి తగిలించారు అని చెప్పి ఆ రోజు యెషయా చెప్పి ఉంటే, వింటున్నారా? 6వ వచనం 6వ అధ్యాయం యెషయా చూడండి. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి, ఎలా వచ్చి? ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి. అమ్మా, ఒక చిన్న ఏరియా అయితే ఎగిరి రావాల్సిన అవసరం ఉందా? చెయ్యి చాపితే సరిపోదా? ఎంత దూరంలో ఉన్నా ఎగిరి రావడానికి అక్కడ అవిసనార బట్టలు ధరించుకున్న వారు ఉన్నారు. ఒక్కటేనండి, నా దోషం ఇది అని గుర్తుపట్టి దాన్ని విడిచిపెట్టి ఇక దాని జోలికి వెళ్ళకుండా పరిశుద్ధమైన జీవితం గడపడానికి తీర్మానం తీసుకొని ఈరోజు ఆయన సన్నిధిలో నిలబడితే చాలు. ఆయన సింహాసనం దగ్గర నుండి మండుతున్న నిప్పులు ఎప్పుడు రెడీగానే ఉన్నాయి. ఆ నిప్పును తీసుకొని రావడానికి ఆయన ఆజ్ఞ ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు. ఇది ఎక్కడ? బబులోను దేశంలో. ఎక్కడండి ఇదంతా? ఎక్కడ జరుగుతున్నట్టుగా యెహెజ్కేలులో చదువుతున్నాం మనం? బబులోను దేశంలో కేబారు నది దగ్గర కాదా? ఆ రోజు చూసిన అనుభవం కేబారు నది దగ్గర కాదా? ఈరోజు మరలా ఇంకొకసారి చెప్తున్న మాటే కదా, 10వ అధ్యాయంలో చూస్తున్నాం. చూడండి అక్కడ జరుగుతున్న కార్యం. ఆ మండుతూ ఉన్న నిప్పులు ఉన్నాయట. ఈ మానవ హస్తం వంటి ఒక హస్తం ఉందే,
ప్రతి రెక్కకి కింద. అవి ఆ లోపల ఉన్న ఒక్కొక్క నిప్పును తీసి ఇస్తే అవి తీసుకొని పోవడానికి, ఆ నిప్పుని అలా అగ్నిని తీసుకుని వెళ్ళడానికి ఒకడు వెయిటింగ్ అండి. దానిని తీసుకొని పట్టుకొని బయలుదేరాడట. ఎందుకు బయలుదేరుతారు ఇప్పుడు అర్థమైందా? యెషయా గ్రంథంలో నిప్పును పట్టుకొని బయలుదేరి ఎగిరి వచ్చింది దేనికి? అపవిత్రతను, దోషమును పరిహరించడానికి. చెప్తారా మాట? అలాగైతే ఈరోజు మనం వింటున్న వాక్యమును బట్టి మన దోషమును శుద్ధీకరించుకొని ఆయన సన్నిధిలో కనపడినట్లుగా మనల్ని మనం నిలబెట్టుకున్నప్పుడు, మనం సిద్ధపడి నిలబడినప్పుడు ఆయన మన దోషమును పరిహరించడానికి నిప్పును పంపిస్తున్నారు. ఆ అగ్నితో కాలుతున్న ఆ రాయిని పంపిస్తున్నారు. హల్లెలూయా. ఆయన వాక్యం అగ్ని వంటిదే. అది నేరుగా, సూటిగా, సజీవమై, బలము గలదై దోషమును పరిహరించడానికి, ప్రతి అవయవమును కాల్చడానికి అది బయలుదేరి ఉన్నదండి. ఈరోజు దానిని తాకని ఇటు అనుభవాలు, ఆత్మ సంబంధమైన అనుభవాలు. హల్లెలూయా. ఈరోజు ఆయన సన్నిధిలో కనపడినట్లుగా నిన్ను సిద్ధపరచుకొని, శుద్ధీకరించుకొని ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థనలో ఉండు. ఆ అగ్ని అనుభవం ఒక్కొక్కరిని మండిస్తూ, పరిశుద్ధులుగా చేస్తూ, నీ ప్రాణముతో నువ్వు చెప్పుకోగలవు ఆయన పరిశుద్ధుడు అని. ఎందు నిమిత్తం? దోషమును ఆయన పరిహరిస్తున్నారు గనుక. అప్పుడు ఏం జరుగుతుంది? పక్షిరాజు యవ్వనం వలె ఈ యవ్వనం కొత్తదగుతూ ఇంతవరకు ఎగరలేని ప్రతి ఏరియాలోనికి ఎగరబోతున్నాం. హల్లెలూయా. ఇంతవరకు ఎక్కడికైతే నేను వెళ్ళలేకపోతున్నాను అనుకుని దూరంగా చూస్తూ ఉన్నావో ఆ ప్రతి ఏరియాలోనికి నువ్వు రెక్కలు చాపి ఎగురుట సాధ్యం. పక్షి రాజు నూతనంగా యవ్వనంను తెచ్చుకొని మరలా బయలుదేరి వెళ్తూ అంతకు ముందు కంటే బలముతో కదిలిన ఆ అనుభవాల్లోనికి ఇదిగో వెళ్ళుట సాధ్యం. దాని కొరకు సిద్ధమైతే ఇక అందుకుందాం ప్రార్థన. అక్క